హాయ్ తమ్మన్, హాయ్ సుజిత్. హాయ్ సార్. కంగ్రాట్స్ ముందుగా ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. ఏంటి, ఎలా ఉంది మీకు వచ్చిన రెస్పాన్స్? ఇంకా రెస్పాన్స్ జరుగుతుంది, ఇంకా వెళ్తూ ఉంది. ఇది ఆల్మోస్ట్ లైక్ సెకండ్ డే కదా సార్. సో నాకు తెలిసి అంటే నా ఫోన్ ఎప్పుడు ఇన్నిసార్లు మోగలేదు, ఇన్ని మెసేజ్ ఎప్పుడు రాలేదు. ఇట్స్ బీన్ దేర్, ఇంకా వెళ్తుంది సార్. యాక్చువల్లీ ఇంకా ఇదొక టైం పడుతుందేమో డైజెస్ట్ చేసుకోవడానికి. ఓకే, ఎన్ని రోజులు మొత్తం మీ జర్నీ ఎన్ని రోజులు పట్టింది మీకు? అంటే మొత్తం మూవీ స్టార్ట్ నుంచి అన్నారు, స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు అది ఒక 3 years అయింది సార్. 3 years ముందు మన ఫస్ట్ ఫోన్ కాల్ రావడం, అండ్ అక్కడ నుంచి ప్రిపరేషన్ చేసుకొని జాన్ లాస్ట్ ఇయర్ ముందు జాన్ మనము ఓపెనింగ్ చేసాము. దెన్ అక్కడ నుంచి వి స్టార్టెడ్. అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 2.5-3 years అనుకున్నాం సార్ యాక్చువల్లీ ఈ ఓజీ వర్క్ అయితే మాత్రం. యా, తమన్ జెట్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాడు కదా, మీకు ఎలా క్యాచ్ చేశారు? లేదు, ఆ జెట్లో నేను కూడా ఉన్నాను. సో టెన్షన్ లేదా. సో అందుకనే క్యాచ్ చేయడానికి మనం ఎప్పుడైనా ప్రయత్నిస్తే ఏది అవ్వదు. సో ఇట్స్ బెటర్ టు బీ ఇన్ దట్ జెట్ అండ్ ట్రావెల్ విత్ హిమ్ ఓన్లీ. ఆ స్పీడ్లోనే మనం వెళ్తూ ఉంటే ఐ థింక్ ఆ స్పీడ్లోనే మనం ట్రావెల్ చేసి డిస్కషన్ చేయడం చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఓకే ఓకే, తమన్ చెప్పండి. అందరూ మీ బీజిఎమ్స్, మీ రీ రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. రీ రికార్డింగ్ అంటే తమ్మన్ అంటే రీ రికార్డింగ్ అని. ఏంటి ఇది, ఎలా కుదిరింది? అన్ని సినిమాని అర్థం చేసుకోవడం బట్టి ఎవ్రీ సినిమాకి ఒక పేస్ ఉంటుంది. ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అనేది ఇట్స్ బీన్ డ్రీమ్ ఫర్ మీ. అది మేమంతా పంజా ఫ్యాన్స్. పంజా జానీ లైక్ మా బ్లడ్లో ఉండింది ఆల్రెడీ. ఇట్ వాస్ దేర్. పవన్ కళ్యాణ్ గారు మనందరం ఆయన కట్అవుట్ చూస్తాం, బట్ ఆయన భూమి కింద ఒక 6 అడుగులు ఉంటారు. అది చాలా చాలా ఇంకా చాలా పెద్ద హీరో అతను. భూమి కింద ఉంటారు ఆయన, సాయిల్ మీద ఉంటారు ఆయన. సో అది పట్టుకోవడం చాలా కష్టం. సో ఫ్యాన్స్ ఈరోజు ఇలా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఆ భూమి కింద ఉండే 6 అడుగులు ఇది వి ఫౌండ్ దట్. ఆ క్రీమ్ ఎంత మనం ఫాస్ట్ ఫార్వర్డ్ మ్యూజిక్ చేసినా, ఎంత డ్రమ్ అండ్ బేస్ ఈడిఎం మ్యూజిక్ చేసినా, పవన్ కళ్యాణ్ గారి సైజ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఆ క్యాలిబర్, ఆ కటౌట్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో అది ఐ థింక్ మీ అండ్ సుజిత్ లాస్ట్ 2 years మా ట్రావెల్, మా డిస్కషన్, మా కాన్వర్సేషన్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సుపీరియర్ టువర్డ్స్ ద ఫిల్మ్. అంటే ఓజీకి అనేది ఇలాంటి సౌండ్ ఉండాలి, టాలీవుడ్ నెవర్ బిఫోర్ హర్డ్ సౌండ్ ఉండాలి. సో అది బికాస్ మనకి చాలా వచ్చాయి, చెప్పాను కదా, మన కూలీ, జైలరు, లియో, బీస్ట్, విక్రమ్ చాలా వచ్చాయి. సో మాకు ఒక లెట్అవుట్ కావాలి. ఓకే, ఇలాంటి సినిమా మనం ఇలాంటి సౌండ్ కానీ ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్ డ్రామా కానీ ఇలాంటి ఫిల్మ్ మనం చేయాలన్నప్పుడు లైక్ ఐ వాస్ మేనిఫెస్టింగ్ ఫర్ లైక్ దట్ బికాస్ ఎన్నో రాయిలు తీసుకుంటూ ఉన్నాను, బట్ ఆ రాయిలన్నీ దాచిపెట్టుకున్నాను చక్కగా నా కీబోర్డ్ కింద. సో అది కరెక్ట్గా సుజిత్ హీ కేమ్ విత్ దాట్ ఒక క్రేజీ స్టోరీ, అండ్ ఇద్దరు వేవ్ లెంత్స్ కలవడం ఇంపార్టెంట్. అది టువర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన బికాస్ మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఇంకా డిప్యూటీ సీఎం అవ్వలేదు, బట్ అది అయిన తర్వాత ఏమేమి మార్చుకున్నాం. ఇప్పుడు జనాలు ఈజ్ బికమ్ పీపుల్స్ లీడర్. ఇప్పుడు దానికి ఎలా మనం జాగ్రత్తగా ఏమేమి మార్చుకోవాలి, లిరిక్స్ ఏమేమి కొత్తగా చేసుకోవాలి, ఎలా మనం మార్చి సరిదిద్దుకోవాలి అనేది. సో ద వేవ్ లెంత్స్ మ్యాచ్ లైక్ ఎనీథింగ్ అండి. దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెండ్. ఒక సినిమాకి ఎప్పుడూ ఆ వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండాలి. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు హస్బెండ్ అండ్ వైఫ్లా ఉండాలి. సో అది బికాస్ సినిమా నేను ఒక రూపంలో చూస్తాను, తను ఒక రూపంలో చూస్తాడు, తీసుకొచ్చి చూపిస్తాడు. సో దీనికి ఒక టెంపో, ఒక నరేషన్ తీసుకెళ్ళి ఎలా జనాలకి చేర్పించాలి, అది మనకి ఇలాంటి సినిమా రావడం చాలా సంథింగ్ ఫినామినలీ బిగ్ ఫర్ నాకు, సుజిత్కి. సుజిత్, స్టోరీ చెప్పిన తర్వాతకి నేరేషన్లో మీకు ఇక్కడ ఈ బీజిఎం ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలని ఏదో నేరేట్ చేసి చెప్పుంటారు కదా. నరేషన్ అనేది ఒక కూర్చోబెట్టి ఇది మొత్తం కథ అనేది ఎప్పుడు అలా డిస్కషన్ జరగలేదన్నమాట నాకు గుర్తుండే వరకు. ఇది బేసిక్గా ఫస్ట్లో ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ అనుకుంటున్నాము అన్న 90s ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. దీంట్లో మనం ఒక 2 వేరియేషన్స్ ఉంటాయి కళ్యాణ్ గారికి. దీన్ని మనం ఎంత రెండింటికి లైక్ వాట్స్ ద డిఫరెన్స్ వీ కెన్ డూ, అండ్ మన వరకు ఈ సినిమా వరకు లైక్ వాట్ ఈస్ సంథింగ్ న్యూ వీ కెన్ డూ అనేది ఆయన అన్న కూడా డిస్కస్ చేసి నేను కూడా దాని గురించి డిస్కస్ చేసినప్పుడు యాజ్ వీఆర్ గోయింగ్ ఫ్లో వెళ్తున్నప్పుడు
ఫస్ట్ మనం ఒకటి చేస్తున్నాం అనమాట, మేకింగ్ అంటే అనౌన్స్మెంట్ లాగా సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఒకటి వీడియో చేసాం. ఆ అనౌన్స్మెంట్ వీడియో షూట్ చేసినప్పుడు అక్కడ ఫస్ట్ మీ ఇద్దరు, ఎందుకంటే నాకు అన్నకి వి ఆల్రెడీ డిడ్ వర్క్ అనమాట, చాలామంది తెలియదు కానీ అది ప్రతి ఫేమస్ అనమాట. సాహోలో మేము సాహో నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ అంటే మేకింగ్ వీడియో అని సాహో చాప్టర్ 1 అని అప్పుడు వదిలామన్నమాట, మేకింగ్ వీడియో లాగా సాహోకి. ఫస్ట్ అప్పుడు తమనన్నే దాన్ని స్కోర్ చేశాడు. సో జిబ్రాన్ జాయిన్ అంటున్నాడు, జిబ్రాన్ లాస్ట్ మినిట్లో వచ్చాడు యాక్చువల్లీ. బట్ ఆ వీడియో ఏంటంటే అప్పుడు సడన్గా నాకు ఇది కావాలి, ఎవరు మన కరెక్ట్గా అంటే తమనన్న ఫస్ట్ ఉండింది కాబట్టి తమనన్నకు చేసాం. అప్పుడు ఆయనకు అంతా తెలుసు తమనన్నకి, ఒక సుజిత్కి ఇలా ఉంటుంది, సుజిత్ స్టైల్ ఇది నా స్టైల్ ఇది. సో ఈ కెన్ బ్లెండ్ అనమాట. తమనన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక స్టైల్లో చేస్తారు, వాళ్ళ ఈడియంలో ఉంటారు, కొంతమంది క్లాసికల్లో ఉంటారు, కొంతమంది ఇలా. బట్ తమనన్న ఏంటంటే ఈ కెన్ అడాప్ట్ చేసుకుంటారు, అంటే లైక్ బాటిల్ ఆఫ్ వాటర్ లాగా ఏ విజువల్ ఉంటే దానికి తగ్గట్టు మ్యూజిక్ చేస్తారనమాట. అదొక గ్రేటెస్ట్ థింగ్ అన్న దగ్గర. సో ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో ఆ వీడియోలో అర్థం అయిపోయింది టెంపో, వీడికి నచ్చుతుంది అని అన్న ఫిక్స్ అయిపోయాడు. అన్న మనం ఈ స్టైల్లో వెళ్ళిపోదామని, ఇది మనది, ఇది కొత్తగా ఇలా చేద్దాం అనుకున్నాం. అక్కడ నుంచి మేము విజువల్ అయ్యే కొద్దీ వీ టు డిస్కస్ అనమాట. అన్నకు అర్థమైపోయింది, ఓహో ఇంకా ఆ తర్వాత మాకు ఇంకా కేక్ వాక్ లాగా అనమాట. అంటే ఒక్కసారి ఏమవుతుందంటే వి ఆల్ నో ఓకే హీ కెన్ డూ లైక్ అని తెలుసు, కానీ నాకేం కావాలి, అన్న ఏం చేస్తారు అనేది ఒక మీటర్ సెట్ అయిందంటే ఆ తర్వాత డిస్కషన్ కూడా లేదు ఎప్పుడు. నేను వద్దన్నా కూడా అన్న ఈ ట్రాక్ అన్న ఇది నువ్వు ఇది పంపిస్తేవాడు అనమాట. ఏమన్నా అసలు క్రేజీ అన్న ఇది. దాని ప్రకారం నేను షూట్ చేసేవాడిని, కొన్నిసార్లు నేను షూట్ చేసిన ప్రకారం అన్న స్కోర్ చేసేవాళ్ళు. సో అలాగ సింక్ అయిపోయింది బాగా. ఓకే, ఇప్పుడు మీరు షూట్ చేసిన పాటలో కొంత గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంది. అంటే అది ముందు ప్లాన్ చేసుకొని చేశారా? అసలు ఎన్ని రోజులు రెగ్యులర్ షూట్ జరిగింది, ఎన్ని రోజులు దీనికోసం? అంటే వేస్తారు అది గ్రాఫిక్స్, ఎందులో సీజీ చాలా తక్కువ సార్. సీజీ ఈ సినిమాలో వీళ్ళంత వరకు. ఇఫ్ యూ సీ ఆల్సో ఫస్ట్ షూటే మన ఓపెనింగ్ స్కెడ్యూల్లో, అంటే ఈ సినిమాని ఓపెనింగ్ డే కళింగతో షూట్ చేసాం. అది డైరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 15 days షెడ్యూల్ చేసాము. ఆ 15 days షెడ్యూల్లో ఒక 7-8 days బాంబేలో చేశాను, అండ్ ఇంకొక 7-8 days పంచగన్లో షూట్ చేశాను, మహాబలేశ్వర్ సాంగ్ షూట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమాకు ఉండే గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఎంతవరకు లైక్ 95% ఆఫ్ ద షూట్ మేము రియల్గా షూట్ చేసాం. అంటే లైక్ దట్స్ నథింగ్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ ఆ ఓపెనింగ్ షిప్ సీక్వెన్స్, వాటికి మాత్రం గ్రీన్ మ్యాట్ వాడని తప్పితే నాకు తెలిసి గుర్తుండి కళ్యాణ్ సార్ మాత్రం అంతా మోస్ట్లీ లైవ్ షూటే చేసాం. ఒకవేళ గ్రీన్ మ్యాట్లో షూట్ చేస్తున్నా దానికి లైవ్ ప్లేట్స్ ముందే షూట్ చేసుకొని మ్యాచ్ చేయడం జరిగిందనమాట. బట్ ఎక్కడ కూడా డిస్కషన్ లేకుండా ఓకే ఇది ప్లాన్ చేసి ఫస్ట్ నుంచి అనుకుంది షూట్ చేస్తే చాలు అనుకున్నాను, అంతే తప్పితే ఎక్స్ట్రాగా ఇవి యాడ్ చేయాలి, టైం పట్టింది కదా అని చెప్పేసి ఈ డిస్కషన్ ఎప్పుడు లేకుండా. పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది మీకు? అంటే స్టార్ట్ చేసినప్పుడు ఒకటి, ఎండ్ చేసినప్పుడు ఒకటి అనుకున్నాము. స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అంటే కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో మనము వర్క్ చేసేటప్పుడు నాకు ఆయన మీద ఉండే ఇష్టము, వర్క్ చేయడం వల్ల ఎక్కడ పోకూడదని ఒక భయం ఎప్పుడు ఉండిందనమాట. ఓకే అంటే మనకు చాలా ఇష్టం కదా, కరెక్ట్గా నీట్గా అవ్వాలి, ఆయన కరెక్ట్గా మన గురించి ఏం తప్పుగా అనుకోకూడదు అని ఉండేది. అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు, ఇంకోటే అడగలంటే అబ్బాయి పడగలవద్దు, అలాంటి మొహమాటలు ఏం పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం గట్టిగానే నాకేం కావాలో ఆయనకు అర్థమయ్యేది. ఫస్ట్ 2 days చూశారు, ఓకే వీడికి తెలుసు వీడికి ఏం కావాలో అని. తర్వాత బై దట్ ఎండ్ ఆఫ్ ద టైం నాకు అర్థమైంది యాక్చువల్గా, ఓహో కళ్యాణ్ గారి యాక్చువల్ చాలా ఈజీ, ఇంత సింపులా. ఎందుకంటే ఫస్ట్ ఆ భయం అంతా పోయి ఎప్పుడైతే మనము లైక్ మనకి ఏం కావాలో ఎప్పుడైతే మనం షూట్ చేయడం స్టార్ట్ చేసామో అక్కడితో ఇప్పుడు ఇంతే కళ్యాణ్ గారితో ఇలా చేస్తే చాలు, చాలా సింపుల్ షూట్ చేయడం అనే ఒక క్లారిటీ వచ్చిందనమాట నాకు. ఇది సో లైక్ ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ, కేక్ వాక్ లాగా అనిపించింది ఇప్పుడైతే. ఓకే, సినిమాలో చాలా మీరు క్వశ్చన్స్ వదిలేసి పెట్టారు, అంటే అది సెకండ్ పార్ట్కి లీడా, దీనికి ఏమన్నా ప్రీక్వెల్ ఉందా ఏంటి అసలు దీని గురించి? ఆబ్వియస్లీ అయితే ఒకటి ఈ వరల్డ్ అయితే ఎంజాయ్ చేయొద్దు అనుకున్నాను సార్. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత చేసి అదేదో పార్ట్ 2 చేయాలి అందుకనే ఇక్కడ వదిలేద్దాం పోర్షన్స్ అనుకోలేదు. ఈ సినిమా వరకు మాత్రం ఎవరు యాంటాగనిస్ట్ ఎవరున్నారు, ఇమ్రాన్ హష్మి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ కానీ ఈ సినిమాని ఫస్ట్ నుంచి బిల్డ్ చేశాను. ఆ కాన్ఫ్లిక్ట్ అయితే నీట్గా క్లోజర్ ఇచ్చేసాను దానికైతే. ఇంకా చిన్న వేరే అంటారా అంటే పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ కానీ ఈ ఓజీ లాంటి ఒక సినిమాకి కూడా ఎంత చెప్పినా కూడా అది ఒక అరే ఇంకా ఏదో ఉంటే బాగుండేమో, ఇంకా అది ఉంటే బాగుండేమో, ఇంటికి వెళ్ళి వాళ్ళకు డిస్కషన్ చేయడానికి ఒక పాయింట్ ఏదైతే కావాలో అట్లీస్ట్ ఈ రోజుల్లో వాటి కోసం మేబీ కొన్ని క్లోజర్స్ నేను ఓపెన్గా పెట్టి వదిలేసాను. ఎందుకంటే ఆబ్వియస్గా ఈ వరల్డ్ని నెక్స్ట్ 100% అదైతే అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు సార్.
ప్రీక్వెల్ అయినా సీక్వెల్ అయినా ఎన్నైతే అన్ని మా వరకు ట్రై చేస్తాం మేము. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. తమన్ ఇప్పుడు గ్యాంగ్స్టర్ మూవీ అనేసరికి అసలు మామూలుగానే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో మ్యూజిక్ మెయిన్ రోల్. ఇలాంటి సినిమాలకి ఇంకా ఎక్కువ ఎలివేషన్స్ కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. నీకు ఎక్కడన్నా నువ్వు అంటే నాకు తెలిసినంత వరకు నేను విన్న డైరెక్టర్ల వరకు వాళ్ళు కాంప్రమైజ్ అయినా నువ్వు కాంప్రమైజ్ కావనేది ఒకటైతే ఉన్నది. ఇది ఇంకా బాగా చేస్తే బాగుండు కానీ అలాంటి సిచ్యువేషన్ కానీ ఇద్దరి మధ్యన ఏదైనా డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. అసలు నా స్టూడియో నుంచి అన్కాంప్రమైజ్డ్గా వి బోత్ వర్క్డ్. వి హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్. బట్ సుజిత్కి నాకు ఉండే ఒకే క్వాలిటీ ఏంటంటే తను అస్సలు కాంప్రమైజ్ అనే వర్డ్ యూజ్ చేయడు. అండ్ నేను కూడా మొండి నా కొడుకుని, చాలా మొండి నాకు. నేను దాన్ని బికాస్ ఒకటి నచ్చేసిందంటే దాన్ని నేను చెక్కేస్తాను. మ్యాక్సిమం ఎంత మ్యాక్సిమం చేయగలం, ఒక హ్యూమన్గా ఎంత ఎఫర్ట్ పెట్టగలం, అది వర్క్లో కానీ సౌండ్ డిజైన్ కానీ ఎంత పెట్టేయగలం మ్యాక్సిమం. ఓహో ఇది ఈ థ్రాటిల్ ఇంకా అయిపోయింది అన్నంత వరకు చాలా గట్టిగా ఐ వర్క్డ్ ఫర్ దిస్ ఓజీ. Because I had to answer so many things. I think OG was my right space to give it back to people who have thrown stones on me. Yeah. అవి కూడా ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు మీ గురించి కొన్ని కామెంట్స్ వచ్చేవి ఇదివరకు ఏది సోషల్ మీడియాలో ఏమని కాపీ అని. ఇప్పుడు అలా అనటానికి ఎవరికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఏది పట్టుకున్నా కానీ బ్లాక్ బస్టర్ అనే ఒక ఇది ఉంది కాబట్టి ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. ఒక క్రియేటివ్ పర్సన్గా మీకు అలాంటి రూమర్స్ విన్నప్పుడు, అలాంటి సోషల్ మీడియాలో ఇది విన్నప్పుడు ఎలా అనిపించేది? ఇప్పుడు ఎలా ఉంది? అలా లేదు. ఇప్పుడు మేము అన్నిటికీ ప్రెస్ మీట్ పెట్టలేము కదా. పిల్ల చావు వచ్చి ఈజ్ నాట్ మై ఇది ఎన్నిసార్లు చెప్పాను. ఇది చెప్పారు, అది పూరి గారు వాంటెడ్ దట్ సాంగ్, యూ వాంటెడ్ దట్, అలా అదే కావాలన్నారు. సో అలా కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని మేమేం చేయలేం. కొన్ని ఇన్స్పైర్ అవుతాం, కొన్ని కాపీ అనేది అలా వాంటెడ్గా అలా జరిగేది. ఇన్స్పైరింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. వి ఇన్స్పైర్ సంథింగ్ మేబీ ఇలా సి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ టేకెన్ ఇన్ రైట్ స్పిరిట్ అండి. అది అంతే. అది ఏం చెప్పాలి ఇంకా. సి వీ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ ఆల్ హ్యావ్ దిస్ ఇష్యూస్, అందరికీ ఉంటాయి, ఎక్కడో వస్తూ ఉంటాయి. బట్ ఉండే ఒకే సాఫ్ట్వేర్ టేబుల్ అందరి దగ్గర ఉన్నాయి. ఎవ్రీబడి యూసెస్ ద సేమ్ సాఫ్ట్వేర్ టేబుల్స్. అందరికీ ఏం అవైలబుల్ ఉన్నాయో అవే టేబుల్. ఇక్కడ ఎవడో ఆలోచన ఎలా ఉంటుందో వాడు అలా కొత్తగా తీస్తాడు, సర్వే అవుతాడు. సో ఇక్కడ నౌ ఇట్స్ బీన్ మోర్ ఈజీ. ఎందుకంటే మేము ఫైర్ స్టార్మ్ పార్ట్ రిలీజ్ చేసిన వెంటనే ఒక 40 మంది దాన్ని ఆర్ఆర్ వాయించేశారు ఆల్రెడీ. యూట్యూబ్లో కానీ చాలామంది దాన్ని ఎక్స్టెన్షన్ వర్షన్స్ కానీ ఆర్కెస్ట్రల్ వర్షన్ కానీ చాలా చేసి పెట్టేశారు. అవన్నీ మేము చూసి నేర్చుకుంటున్నాం. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు లర్న్, నేర్చుకోవడం తప్ప. సో ఇక్కడ ఏం తప్పులేదు వాళ్ళు అన్నా కూడా. సో యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అది కాదు, ఇప్పుడు ఏ పిక్చర్ పట్టుకున్నా కానీ బ్లాక్ బస్టర్ అనే ఒక ఇది వచ్చింది కదా, ఆ వేరియేషన్ గురించి లేదు. ఇట్స్ ఆల్ గుడ్ లర్నింగ్ అండి. ఎవ్రీథింగ్ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్ కదా. రోడ్లో మనం వెళ్తాం, ఇప్పుడు సడన్గా మనం తెలియని రోడ్లో ప్రయత్నించినప్పుడు ఎక్కడో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, మనం చూసుకోం, గుద్దేస్తాం, వెళ్ళిపోతాం. సో ఇప్పుడు తెలిసిన రూట్లో పడ్డాం కాబట్టి, సో ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఎక్కడ ఇలా ఉంటాయి అన్నీ తెలుస్తాం కాబట్టి, సో ఇంకా అది ఆ థాట్స్ కరెక్ట్గా బ్రెయిన్లో తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడంలో ఐ థింక్. ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఈ కాంపిటీషన్లో ఈ ప్రెషర్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఓజీ అనగానే ఓ ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ అఖండ వస్తుంది, అఖండ అంటే ఇంకో ప్రెషర్ ఉంటుంది. ఓవైపు నుంచి నందమూరి అంటారు, ఓవైపు నుంచి కొండదేల అంటారు. అది ఒక రకంగా నీకు మంచిదే, ఎందుకంటే ఇద్దరు ఫ్యాన్స్ నీకు ఇదైపోతారు. దాని గురించి కాదు కానీ ప్రెజర్ ఎలా బిల్డప్ చేస్తున్నావు, నెక్స్ట్ అఖండాకి ఎలా చేయబోతున్నావు? జానర్ మారుతుంది కాబట్టి సో మనకి స్పేస్ అవుట్ మారిపోతుంది. సో ఇది కంప్లీట్లీ గ్యాంగ్స్టర్ ఫిల్మ్, అది వచ్చి ప్రాపర్ యాక్షన్ సైజ్డ్ కామెడీ థ్రిల్లర్ రాజా సాబ్. అఖండ అనేది యునో అంటే అది ఒక ఇంకో క్రియేట్ చేసిన ఒక వరల్డ్. శివుడు, అది ఒక తాండవం, అదొక స్పేస్, అదొక డివోటెడ్ మాస్ ఫిల్మ్. సో జానర్స్ మారినప్పుడు మీకు స్ట్రెస్ లేదండి. ఒకే జానర్ సినిమా చేస్తున్నప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు ఓజీ 1 వెంటనే నెక్స్ట్ 6 monthsలో ఓజీ 2 వస్తుందంటేనే మనకి ఇలా మనం ట్రిప్ అవుతూ ఉంటాం. సో దానికి టైం ఉంది కాబట్టి అండ్ ఇట్స్ ఫైన్. సో ఈ జానర్స్ ఇస్ నాట్ ఇష్యూ. కొత్త జానర్ వెళ్ళినప్పుడు మనం ఆటోమేటిక్గా మన రూట్ మార్చేసుకుంటాం. ఈ ఇద్దరు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారిది, బాలకృష్ణ గారిది, మీకు ఎలా? అసలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరండి. అసలు వాళ్ళు నమ్ముతారు అంతే టెక్నీషియన్ని. ఆ నమ్మకమే మాకు
పెద్ద బాధ్యత. అంతే 300 మంది ఒక ఫ్లైట్లో వెళ్తాం, ఆ పైలట్ ఎవడో తెలియదు, ల్యాండ్ చేస్తాడో తెలియదు, ఓకేనా. చక్కగా ఇండిగో అన్నప్పుడు ఎక్కేస్తాం, ఎయిర్ ఇండియా అన్నప్పుడు ఎక్కేస్తాం. ఏ ఫ్లైట్ మనకి మన చేతుల్లో ఏం లేదు కదా. సో అలా లైక్ ద బిలీవబిలిటీ, ద ట్రస్ట్ ఇస్ సచ్ వెరీ బిగ్ థింగ్ అండి. అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ ఎంజాయబుల్ పీపుల్. వాళ్ళకి ద వే నేను బికాస్ సుజిత్కి సుబీ సుబీ సాంగ్ ఫస్ట్ చేశాము, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి ఫోన్లో ఆ సాంగ్ ఉంది. హీ లవ్స్ దట్ సాంగ్. సో దట్స్ స్మాల్, అది ఎంత బ్యూటిఫుల్ థింగ్ కదా. సో ఈ లవ్ దట్. సో అలాంటివి చిన్న చిన్న మా చెవులకు వచ్చినప్పుడు విల్ బీ హ్యాపీ. ఇదే మన అభిమానించే హీరో మన ఫోన్లో మన సాంగ్ పెట్టుకున్నారు అనేది ఇట్స్ సంథింగ్ రియలీ గ్రేట్. సో అది నాకు ఇద్దరు అసలు సంథింగ్ ఫినామినలీ అసలు వాళ్ళ అసలు దే గేవ్ ద స్పేస్. యు నో వాట్ టు డూ. ఐ నో, అంతే, నీకు తెలుసు ఏం వాళ్ళు చేయి, బాగా చేయాలి. ఇద్దరు గురించి స్పెషల్ పాయింట్ ఏదని చెప్పు. కళ్యాణ్ గారి గురించి ఒకటి, బాలకృష్ణ గారి గురించి. కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, నాకు చాలా ఖుషి అప్పటి నుంచి. లైక్ ట్రావెల్ ఉంది, గుడుంబ శంకర్, చిట్టి నడుమనే చూస్తున్నా, అన్ని పాటలు. సో ఐ ఎంజాయ్డ్ అ లాట్ ట్రావెలింగ్. నబో నబో నమరి గజ్జులు అది ఆయన నా దగ్గరే పాడారు ఆ పాట. ఏం పాట, కిల్లి 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 కిల్లి, ఆ ర్యాప్ అంతా నేనే రికార్డ్ చేశాను. సో పవన్ కళ్యాణ్ గారితో దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వర్క్ వైజ్. తమన్ పుట్ దట్ గ్రూవ్, లెట్స్ వైబ్. సో అది వేరే లెవెల్ వైబ్ ఉంటుంది. బాలకృష్ణ గారితో ఇంకా అది ఇంకో రూట్ అండి. అది అసలు ఆయన నమ్మకం అనేది చాలా చాలా గొప్పది. సో ఇద్దరు దే బోత్ హ్యావ్ దట్ ట్రస్ట్ లెవెల్ ఆన్ మీ. సో ఐ థింక్ దట్ టుక్ అప్ టు ఫిల్మ్ ఇంటూ డిఫరెంట్ స్పేస్. ఎప్పుడూ ఆ నమ్మకమే మనల్ని నిలబెడుతుంది. ఆ నమ్మకం నిలబెట్టడమే మనిషి బాధ్యత. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ట్రస్టెడ్ మీ రియలీ లాట్. అంటే వకీల్ సాబ్ నుంచి మీరు భీమ్లా నాయక్, బ్రో, ఓజీ 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ నేను మ్యూజిక్ చేశాను. ఐ థింక్ ద ట్రస్ట్ పవన్ కళ్యాణ్ సార్ ఇస్ వెరీ గొప్ప. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ ఇది బికాస్ నాకు 100 సినిమాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయడానికి. ఐ థింక్ గాడ్ ఇస్ రియలీ గ్రేట్. నా మేనిఫెస్టేషన్ ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ టుడే. సో అది నేను ఈ బయట సినిమాలంతా వచ్చినప్పుడు మన పైన చాలా ట్రోల్ చేశారు. అసలు మన వల్ల చేత కాదు, ఇలాంటి మ్యూజిక్ చేయలేరు, అది ఇది అని చాలా ట్రోల్ చేశారు. సో అది ఐ థాట్ ఐ షుడ్ నాట్ గివ్ ఇట్ అప్ ఫర్ ఓజీ అండ్ ఐ గేవ్ దెమ్ బ్యాక్ స్ట్రాంగ్. సుజిత్, ఇప్పుడు మీరు గబ్బర్ సింగ్ చూసినప్పుడు బ్యాండ్ కట్టుకొని నేను ఆ సినిమాకి వెళ్ళాను అన్నారు. అదే గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఓజీకి బ్యాండ్ వేసుకొని వచ్చాడు. ఎలా ఉంది? విజిల్ మూమెంట్. నేను ఫ్యాన్ మూమెంట్ అంతే. నీ ఫ్యాన్ మూమెంట్ సుజిత్కి ఎస్పెషల్లీ అంటే నీకు అర్థమైందా? అర్థమైంది కానీ ఎలా టాక్టిక్స్ చెప్పాలని ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించలేదు సార్. లేదు, హరీష్ ఆల్సో బీన్ కదా. ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది డే అందరూ కళ్యాణ్ గారికి ఇష్టపడే వాళ్ళే. నేను హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే, హరీష్ శంకర్ గారి ఉస్తాద్ షూటింగ్ జరిగేటప్పుడు నేను సెట్లోకి వెళ్ళాను, 3-4 టైమ్స్ వెళ్ళాను. సార్ ఇస్ బీన్ లైక్ టూ కైండ్. అంటే ఆయన ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే సుజిత్ లైక్ హీస్ టు జస్ట్ లైక్ ఎలా చెప్పాలి అంటే హీస్ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ ఎ మూవీ విత్ కళ్యాణ్ గారు. దట్స్ ద ఫస్ట్ థింగ్. బికాస్ మనము కళ్యాణ్ గారితో సినిమా చేస్తామా చెయ్యమా అవన్నీ ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ లేవు లైఫ్లో. మనకు సినిమా వచ్చినప్పుడు మనం దానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎలా తీయాలనేదే ఇంటెన్షన్. ఇప్పుడు అదే హరిశంకర్ గారు కూడా వచ్చినప్పుడు ఐఎమ్ సో హ్యాపీ సుజిత్, ఓజీకి వచ్చే లవ్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ నేను చేసిన సినిమాకి నువ్వు ఆ రోజు వెళ్ళడము, ఇప్పుడు నువ్వు కళ్యాణ్ గారితో సినిమా చేయడము, ఇప్పుడు నెక్స్ట్ నా సినిమా రావడము, లైక్ మోర్ దెన్ హ్యాపీ అది. సో అది ఆ మూమెంట్ మేబీ టైం అవుతుంది డైజెస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు అది చూడగానే నేను ఆ మూమెంట్ని మీకు అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు ఈ 2 days ఎలా ఉందంటే లైక్ నాకు కొంచెం డైజెస్ట్ అవ్వడానికి ఒక 10-15 రోజులు పడుతుంది. ఆ తర్వాత మెల్ల కూర్చొని అవునా అప్పుడు అప్రిషియేట్ చేసి సార్ కాల్ చేసి అలా చేస్తానేమో. ఇప్పుడంతా ఏంటంటే అసలు ఏమవుతుందో ఏంటో కూడా తెలియట్లేదు. సో ఇట్స్ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఆ స్పేస్లో ఉన్నాను అనమాట. అంతే. మీకు సినిమా ఇదవగానే ఫస్ట్ అప్రిషియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బిఫోర్ నైట్ మీ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఓకే అయినప్పుడు అన్నారు సార్. కాదు, రిలీజ్ బిఫోర్ నైట్ మీ సిచ్యువేషన్ ఏంటి? రిలీజ్ అవ్వగానే అంటే ప్రీమియర్స్ పడ్డప్పుడు మీకు వచ్చిన అప్రిషియేషన్ ఏంటి? అంటే ఇంట్లో ఉన్నాను అంతే. ఇంట్లో వాళ్ళందరినీ పంపించేసా సినిమా చూడడానికి. నేను ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ఏదో వీడియోస్, ఏదో కొత్త కెమెరాస్ వచ్చాయి, దాని అప్డేట్, దాని లెన్స్ ఏంటి అంటే సంబంధం లేని ఒక విషయం చూస్తూ ఉంటాను అనమాట. సో 10 o'clock ఫస్ట్ షో పడుతున్నారు యాక్చువల్గా. సో 10 అయింది, 10:30, 10:40 అయింది, 11 o'clock ఎవరు మెసేజ్ చేయట్లేదు.
ఏంటిది అందరూ ఏదో ఒకటి ఉంటుంది కదా అని. నేనేంటంటే నేను పెద్ద ఆన్లైన్ ఎక్కువ ఉండను, యాక్చువల్ నాకు ఐడియా లేదు, ఎక్కువ చూడను. ఓకే. నేను జస్ట్ మన వాళ్ళే పోస్టులు పెడుతూ ఉంటారు అంతే తప్పితే నేను పెద్ద యాక్టివ్ ఉండను దాంట్లో. సో ఓపెన్ చేద్దామా అని అలా ఓపెన్ చేద్దామని అతను పాస్వర్డ్ కూడా లేదు. వీళ్ళందరూ సినిమాకి వెళ్ళారు యాక్చువల్గా. సరే ఇప్పుడు పాస్వర్డ్ ఓపెన్ చేద్దామా అని నాకు తెలియనప్పుడు లైక్ 11 ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఫస్ట్ ఫోన్ వచ్చేసి దిల్ రాజు గారు కాల్ చేశారు. ఓకే. ఆ ఫోన్ ఎత్తల్లా లేదా ఏమంటారు అనేది ఉన్నింది. ఫస్ట్ హాఫ్ సూపర్ అన్నమాట. అంటే అబ్బా ఓకే ఇంక అయిపోయింది మన, అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అయితే అయిపోయింది, ఒక హాఫ్ వరకు అయితే ఉంటాం కదా అని. ఆ తర్వాత నైట్ అయింది, ఇంకా ఆ తర్వాత ఫోన్ కాల్స్ వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ రోజు పడుకున్నాక లేచిన తర్వాత అర్థమైంది యాక్చువల్గా దాన్ని అసలు యూఫోరియా ఎలా ఉన్నది అనేది. అంటే ఇప్పుడు కూడా వాట్సాప్లో ఆల్మోస్ట్ 780 మెసేజెస్ ఉన్నాయన్నమాట. నేను రిప్లై ఇచ్చే కొద్దీ అలాగ ఉండిపోయి అసలు అవన్నీ రిప్లై చేయాలి. చాలా బికాస్ రిలీజ్ సినిమా చేతులు ఉన్నంత వరకు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. వెళ్ళినప్పుడు మేము ఇద్దరం బాయ్ కూడా చెప్పుకోలేదు, ఇద్దరం ఇంకా అసలు ఒక ఆలోచనేషన్లో ఉన్నాం. అంటే లాస్ట్ 21 డేస్గా పడుకోలేదు, సినిమా అయిపోయింది ఇంకా వెళ్ళిపోయింది, కాపీ వెళ్ళిన వెంటనే మేము ఇద్దరం బాయ్ కూడా చెప్పుకోలేదు. సుజిత్ బాయ్ కలుద్దాం మధ్యాహ్నం పైన అని చెప్పుకోలేము. ఇంకా వీ లెఫ్ట్ టు గాడ్. నేను వెంటనే తిరుపతి బయలుదేరిపోయాను అసలు, బికాస్ ఇంకా మనం అన్నీ చేస్తాం, ఇంకా ఫైనల్గా దేవుడు విల్ గివ్ ఇట్ టు ద గాడ్ కదా. సో ఐ వెంట్ ఆఫ్ టు తిరుమల. ఐ ప్లేడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ దట్ ఈ సినిమా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మాకని కాకుండా ఈ సక్సెస్ అవ్వాలి ఈ సినిమా, బికాస్ పీపుల్ ఓన్ చేసుకున్న సినిమా కదా. జనాలు అసలు మేము ఎక్కడ దీన్ని పెద్దగా ప్రమోషన్లు ఏమీ చేయలేదు, వాళ్ళే ఓన్గా పాపం ఖర్చు పెట్టుకుని, వాళ్ళే మెర్చండైజ్ చేసుకుని, వాళ్ళే బటానర్స్ చేసుకుని, కత్తిలు చేయించుకుని, ప్రింటింగ్ చేసుకుని ఎంతోమంది ఎంతో ఇన్వెస్ట్ చేశారు. బట్ నేను అందరి నంబర్లు పెట్టుకున్నాను ఎవరెవరు మెర్చండైజ్ చేశారో. ఐ వాంట్ టు గివ్ దమ్ గ్రేట్ ఇది అనమాట. ఇంకా ఓజీ అనేది బికాస్ మేము ఓజీ అనే ఫీవర్ ఇప్పుడు ఆగదు, మేము ఇది 10 years ఇది కంటిన్యూ చేస్తాం. నేను సుజిత్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. ఈ ఓజీ అనేది ఇట్స్ నాట్ స్టాపింగ్ నౌ. అదైతే వీ వాంట్ గివ్ అ క్లియర్ పిక్చర్. ఇది ఒక ఎరా, ఓజీ అనేది ఒక ఎరా. ఇట్ విల్ కీప్ దట్ ఒక 10 yearsకి ఇది ఇట్ విల్ బీ వైబింగ్. సో ఈ మర్చండైజ్ ఎవరెవరు చేస్తున్నారో సో వాళ్ళందరికీ వీల్ వాంట్ టు గివ్ దెమ్ అ గ్రేట్ రిసెప్షన్ ఒకరోజు. సో వీ వాంట్ టు కాల్ దెమ్ ఎవ్రీ వన్ హూ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్. ఎందుకంటే ఇది పీపుల్ ఓన్డ్ ఫిల్మ్ అండి. సో దట్స్ అయితే ట్రూ. సుజిత్, ఒక విషయం గమనించారా మీరు? ప్రభాస్తో చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, కళ్యాణ్ గారితో చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈయన పొలిటీషియన్ కమ్ హీరో. ఒక సెట్ ఆఫ్ పీపుల్ బాగా ప్రైజ్ చేస్తుంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ బాగా ట్రోల్ చేస్తుంటారు, బాగా నెగిటివ్ ఇది చేస్తారు. అది అబ్జర్వ్ చేశారా? ఆయన సోషల్ మీడియాలోనే ఉన్నాడండి. మనిషి సోషల్ ఓకే, నేను కాదనట్లే, ఆ టైప్ ఆఫ్ ప్రచారం కూడా ఉంటుంది కదా, అది మీరు అవన్నీ ఆలోచించలేదు. నా సుజిత్ బికాస్ నేనేం రిప్లై చేద్దాం అనుకున్నాను, బికాస్ సుజిత్ రిప్లై నేను ఎందుకు చెప్తున్నా అంటే సుజిత్ ఇస్ మిక్సింగ్ జానీ పంజా ఈ రెండు తను మిక్స్ అయ్యి తన అభిమాన హీరోని తను ఎలా చూపించుకోవాలనేది అనుకున్నాడు తప్ప ఇటు సైడ్ పెద్దగా ఆలోచించలేదు నా ఫీలింగ్. అంటే మేము ఎప్పుడూ అది డిస్కషన్గే చేయలేదు, అటువైపు డిస్కషన్కి వెళ్ళలేదు, బికాస్ అది మన తెలియని ఒక స్పేస్ కదా, దాని గురించి మనం మాట్లాడితే ఇంకా తప్పుగా అవుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామం గురించి మాట్లాడాను. అంటే బేసిక్గా సింపుల్స్ అంటే నా చుట్టూ అంతా పాజిటివ్ పీపులే ఉంటారు. అండ్ ఇంకెవరు నన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినైనా కష్టపెడతాను నా ఏడీస్ని, లేదంటే ఎవరినైనా ఒక మాట అంటాం అనగానే ఏముంటుంది, వాడి కోపం వస్తుంది నా పైన అప్పుడప్పుడు. వెంటనే వాడు అది వెళ్ళి బయటికి కక్కేసేయాలి కదా. సో ఎవరితో అనడానికి ఎవరో ఇంకొకరితో అంటాడు, ఇలాగా అన్న ఇట్లా అన్నాడు అని కోపంగా. ఎవరైతే అన్నాడో విన్నవాడు వచ్చి నా దగ్గరికి వచ్చి అన్న ఇలా అన్నాడు మీ గురించి ఏమన్నాడు తెలుసు అంటే చెప్పొద్దంట. తిట్టినా ఓకే చెప్పొద్దు అంటే నేను వినంత వరకు నాకు అసలు నాకేం తెలియనట్టు. నేను వింటేనే అనవసరమైన బ్యాగేజ్ నా బ్రెయిన్లో వాడు అలా అన్నాడు అని. కానీ వాడి ఉద్దేశం అది ఉండదు, ఆ టైంలో వాడికి ఏదో మూమెంట్ ఉండి ఉంటుంది అనేసి ఉంటాడు అంతే. అండ్ ఈ ట్రాల్స్ అంటారు ఇవన్నీ అంటారు, అవన్నీ ఎవరికి ఎవరి మీద ఎగ్జాక్ట్గా కోపం ఉండదు, దేనివల్లనో ఇంకో విషయం వేయడం వల్ల వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్. అవన్నీ మనం విని మన ప్రోడక్ట్ని బ్యాడ్ చేసుకోవద్దని నా ఫీలింగ్. సో నా ఫస్ట్ ఇంటెన్షన్ ఎవరేమన్నా ఏమనకపోయినా నా టెక్నీషియన్స్, నాతో పాటు ఉండే నా ఫ్యామిలీ, దేవర్ ఆల్ పాజిటివ్ అబౌట్ ఇట్. సో అలాంటి ఒక విషయం ఎవరైనా ఎత్తాలని ట్రై చేసినా కూడా జరుగుతుంది ఆబ్వియస్లీ. ఎవరైనా సరే ఇలాగ అంటారంట, ఇలా ఇలాగదా అంటేనే వెంటనే అక్కడే కట్ చేసేవాడిని. వద్దు నాకు అసలు ఆ బ్యాగేజే వద్దు. ఈ సినిమా వరకు మాత్రం మనం స్టార్ట్ చేసిన విధానము విషయము వేరు,
మధ్యలో ఇవన్నీ ఏమవుతుంటే మనం చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పుడు ఇంతకుముందులా లేదు కదా, ఇంతకుముందు ఏంటంటే టీవీ ఒకటే మనకి ఇంపార్టెంట్ థింగ్. టీవీలో చూపించే న్యూసే మనం వింటూ ఉంటాం. ఓకేనా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే చాలా కరెక్ట్గా వాళ్ళు ఆలోచించి 10 సార్లు దాన్ని రిఫైన్ చేసి ఏం చెప్పాలో ఆడియన్స్ కానీ చెప్తూ ఉంటాం. ఇప్పుడు అలా కాదు కదా, ఇలా విన్న వెంటనే మాట పడేస్తున్నాం, త్రో చేసేస్తాం, తర్వాత వాళ్ళు తప్పు అంటున్నారు. ఈ ఫ్యాన్ వార్స్ కాదు కానీ ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బంది అయిపోతున్నారు దానివల్ల. చాలా బికాస్ పీపుల్ దానికి అడాప్ట్ అయిపోయి చాలా పల్యూట్ అయిపోతున్నారు. సో ఈ ఫ్యాన్ వార్స్ ఆగిపోవాలి. అది అందరూ ఫ్యాన్స్, అందరు హీరోస్, దే షుడ్ కమ్ ఫార్వర్డ్, దే షుడ్ టెల్, ఎడ్యుకేట్ దేర్ ఫ్యాన్స్. అంటే ఫ్యాన్స్ పైన తప్పు చెప్పట్లేదు కానీ అందరూ ఎవ్రీబడి హ్యాస్ టు కొంచెం ఒక కంట్రోల్లో రావాలి. ఎక్కడైనా ప్రొడ్యూసర్సే మనకి దేవుళ్ళు కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోతే ఎలా? వాళ్ళు ఇంకా వీళ్ళు జరిగే ఫ్యాన్ వార్స్ ట్విట్టర్లో చూస్తాను కదా, బాధ వేస్తూ ఉంటుంది. అయ్యో సినిమాని చంపేస్తున్నారే, ఎంత కష్టపడి చేసామే సినిమాని, ఎంత జాగ్రత్త చేసుకున్నాం సినిమాని, బాగాలేకపోతే బాగాలేదు, ఓకే. వాంటెడ్గా చంపేయడం అనేది న్యాయం కాదు కదా. ఎంతో ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏమున్నా కష్టపడ అందరిది అదే డబ్బే కదా, అదే ఇంట్రెస్టే, ఫైనాన్షియల్ డబ్బులు తెచ్చుకుంటారు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి దీన్ని నమ్మి కదా. అది ఎన్నో లీన్ ఉంది. మొన్న స్ట్రైక్ అంతా జరుగుతుంటే బాధ వేసి నాకే ఏడుపు వచ్చింది. ఇంత సెలబ్రేటెడ్ ఇండస్ట్రీ మనది కదా. టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది అమెరికా వరకు మోగిపోయే ఇండస్ట్రీ. ఎక్కడో హైదరాబాద్లో ఆంధ్రాలో ఉండే ఒక ఇండస్ట్రీని అమెరికా వరకు మాట్లాడుకుంటున్నారు కదా. మన రేంజ్ ఆస్కర్ వరకు వెళ్ళిపోయింది, తీసుకెళ్ళి పెట్టారు. అలాంటి ఇండస్ట్రీ స్ట్రైక్ అవ్వడం ఏంటి? దేనివల్ల ప్రొడ్యూసర్స్ నలిగిపోతున్నారు. అన్నిటికీ ఏవో ఉంటాయి చిన్న చిన్నవి, అది అవ్వకూడదు. అది మనందరం ఇది మన కుటుంబం. ఇక్కడ ఉండే అందరు హీరోలు ఫ్యామిలీ, మనందరం ఒక కుటుంబం కదా. అందరితో పనిచేస్తుంటారు. ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ లైట్ మ్యాన్, అందరూ అన్ని సినిమాలు చేస్తారు, అందరితో పనిచేస్తారు. అందరు ప్రొడ్యూసర్, అందరు హీరోలతో సినిమా చేయాలి. అంటే ఈ కుటుంబం ఇది ఒక ఫ్యామిలీ. సినిమా అనేది అందరికీ డైరెక్ట్ అటాక్ సినిమానే. బట్ ఇక్కడ మనకు తెలియదు, ఎక్కడో విజయవాడలో ఫ్లడ్స్, ఎక్కడో నెల్లూరులో సైక్లోనో, ఎక్కడో ఫైర్ మిషాపో, ఎక్కడున్నా మన హీరోలు ఫస్ట్ తీసుకెళ్ళి డబ్బులు పెడతాస్తున్నారు, కోట్లు ఇస్తున్నారు. సో ఇది చాలా మనం ఎంత సెన్సిటివ్గా చూడాలి, వీళ్ళందరూ దేవుళ్ళలాగా చూడాలి. సో ఎక్కడో మనం కొంచెం మన ఆత్రాన్ని, దీన్ని కొంచెం మన లెట్అవుట్ ఆఫ్ మన యాంగర్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనిపిస్తుంది. మన ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలని ఇది అనిపిస్తుంది అంతే. ఈ ఓజీలో మీరు వదిలిపెట్టిన కొన్ని క్వశ్చన్లకి సమాధానాలు ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రీక్వెలా, సీక్వెలా? అది నెక్స్ట్ 10 ఏళ్ళు అని చెప్పాను కదా. మనోని క్లారిటీ విషయంలో నాకు ఇక్కడ ఒక పాయింట్ అనిపించింది. అది ట్రైలర్లో ప్రియాంక మోహన్ పక్కన ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏమైపోయాడు, సినిమాలో లేడు. ఏ అబ్బాయి? ఎవరు? మీరు పాపని అబ్బాయిని కన్ఫ్యూజ్ అయినట్టు. లేదు ట్రైలర్లో ఉండేది కదా, అది పాపనే సార్. అది బేసికల్గా நம்ம போட்ட ட்ரைலர் இருக்குல்ல, அதில் ஒரு பொண்ணு, அது வந்து ஆக்சுவலி பொண்ணு சார். అబ్బాయి కాదు, అమ్మాయి. ఆ షార్ట్ సినిమాలో లేదు అంతే. లేదు, నేను చూపిస్తాను ఆ షార్ట్. లేదు, నాకు తెలుసు సార్, నేనే కదా తీసింది. నాకు అర్థమైంది. లేదు, అది ఆ పాప కాదు సార్. అబ్బాయి అనుకుంటే ఇంకా ఓకే, హ్యాపీ. మన ఫ్రాంచైజ్ హ్యాపీ. అబ్బాయి కాబట్టి అందులో లేదని అడుగుతున్నాను. లేదు సార్, నేను ఆ షార్ట్ నేను చూసి మళ్ళీ మీకు పంపిస్తాను. లేదు, నాకు అర్థమైంది. పడుకున్నప్పుడు పక్కన పడుకుంటారు కదా, అదే కదా. అది అమ్మాయి, ఆ పాపనే కూతురు, హీరో వాళ్ళ కూతురు ఆ పాపనే. మీకు అలా కనిపించింది అంతే. ఆ అమ్మాయి పక్కన పాప పడుకుంది. నేను కూడా చూడలేదు. లేదు, అది హీరో పాపనే. అది మేము పంచగానే షూట్ చేసాం అనమాట. ఓకే. బేసికల్ ఆ షార్ట్లో ఎవరో అన్నారనమాట, చూసారా ట్రైలర్ చూసినప్పుడు, అబ్బాయి ఉన్నాడు అని అన్నారు. ఏ అబ్బాయి నేను వెళ్ళి ట్రైలర్ చూసా. ఆ పాప పడుకోవడం వల్ల ఆ హెయిర్ లైట్కి యాక్చువల్ అబ్బాయిలాగా కనపడుతుంది, కానీ అది పాపనే సినిమాలో. అండ్ అది ఆ విషయానికి వస్తే, ఇంకో విషయానికి వస్తే సార్, మీరు అన్నారు కదా ట్రైలర్, అది వాట్ ఎవర్ ప్రీక్వెల్ సీక్వెల్ అని. ఇప్పుడు మనం ఒక బుక్ లాంచ్ చేస్తాం సార్ ఇవాళ. ఓకే. ఇవాళ రేపు మార్నింగ్ వచ్చేస్తుంది బుక్. ఒక టీజర్ కూడా షూట్ చేసాం. మీరు అన్న ఆర్ఆర్ కూడా చేశాడు. ఆ టీజర్ పంపించినప్పుడు కూడా అన్న ఒక 30 seconds మేము ఒక వీడియో చేసి, అదే బుక్ లాంచ్ అనమాట. ఇది ప్రీక్వెల్ ఆఫ్ ఓజీ. ఓకే. దాని ముందు ఏమైంది, ఎలా వచ్చారనేది. ఇది ఇవాళ రేపు వస్తుంది. ఓకే. నేను నైట్ ఎప్పుడో అది ఎవరో చేసి గన్స్ అండ్ రోజెస్ వాడితే, ఇది కాదులే ఒకసారి తమిళని పంపిస్తే ఎరగొట్టేశాడు ఆర్ఆర్. నేను నైట్ మెసేజ్ పెట్టా, అన్న ఇంకా డ్యూటీ దిగలేదు. నేను ఏం చెప్పలే, డ్యూటీ దిగలేదన్నా అన్న ఇంకా. సో
ఆ బుక్లో మీకు అర్థమవుతాయి చాలా మటుకు ఆన్సర్స్. అంటే ఈ వరల్డ్ నేను ఎలా చూస్తున్నాను అనేది నేను అన్ని సినిమాల్లో చూపించలేను కాబట్టి నాకు బుక్స్ అంటే ఇష్టం, చదవడం ఇష్టం కాబట్టి ఐ వాంట్ పీపుల్ టు రీడ్. అంటే ఎందుకు అది మెయిన్గా ఇంటెన్షన్ ఏంటంటే ఈ యంగ్స్టర్స్ నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఆ ఏజ్లో ఉన్నప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు నేను చూసా కళ్యాణ్ గారి సినిమాలు. కానీ ఈ జనరేషన్కి ఎలా చూపిస్తాం? వాళ్ళ మీడియంలో మనం వెళ్ళాలి కాబట్టి ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ సినిమా కదా. అందుకనే బుక్స్ కానీ ఈ మర్చండైజ్ కానీ ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేసామంటే నేను ఫీల్ అయిన యుఫోరియా ఈ జనరేషన్ ఫీల్ అవ్వాలి. ఓకే, ఆ హుడీస్ చేసుకెళ్ళడము లేకపోతే బ్యాండ్స్ చేసుకెళ్ళడము. ఎందుకంటే ఇట్స్ ఆల్ వన్ ఇనిషియేటివ్. ఈ వరల్డ్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇట్ హియర్. రేపొద్దున ఏదో మనం డిప్రెషన్లోనో లోలో ఉన్నప్పుడు రోడ్ మీద వెళ్తుంటే మనకు ఆటో వెనక ఓజీ అని కనపడుతుంది, ఎవరు టీ షర్ట్ వేసుకొస్తాడు ఓజీ వస్తాడు, వాళ్ళందరినీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఓహో ఇది ఆగకూడదని. అలానే ఈ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ అంతవరకు వెళ్ళక్కలేదు. మీరు ఈ బుక్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయని అర్థమైపోతుంది సార్. అంటే మనం ఎంత దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం అనేది. ఇంకా దాని ప్రకారం విల్సీ సార్. చాలామంది సినిమా చూసిన వాళ్ళు చాలామంది యంగ్ పవన్ కళ్యాణ్ని అకిరాగా పెడితే బాగుండేది అనే ఒక ఇది మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా? అది లేకపోతే దానికి ఏమన్నా ముందు ప్లాన్ ఉండి అది అలాగే సార్. ఐఎమ్ సీయింగ్ అక్రే ఇన్ లైక్ మచ్ బిగ్గర్ వే సార్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ఓజీ. అక్రే అనేది ఇట్స్ ఓన్ కెరియర్, తన కెరియర్ అది. బట్ నెక్స్ట్ జనరేషన్ నేను చూసే అక్రా ఇస్ లైక్ సంథింగ్ డిఫరెంట్ ఓన్లీ. అంటే ఇప్పుడు సో వాటిని ఒక ఎపిసోడ్కో లేకపోతే 2 ఎపిసోడ్స్కో కార్నర్ చేయడం అనేది కరెక్ట్ కాదని అనిపించింది నాకు. సో అందుకని దాన్ని ఎక్కువ నేను దాన్ని ప్రొసీడ్గా చేయలేదు ఎప్పుడు. ఐ డెంట్ మూవ్ దట్ పార్ట్ అనమాట. మీరు గతంలో కూడా ఒక పాయింట్ చెప్పారు, ఈ పవన్ కళ్యాణ్ ప్రభాస్తో కలిసి చేయాలి అనేది నా కోరిక అని. లక్కీగా చాలామంది డైరెక్టర్కి లేని ఛాన్స్ మీకు వచ్చింది. అవును సార్, అది చేద్దాం. అన్ని కుదిరితే సమాధానాలు ఓజీ 2లో చెప్తారా లేకపోతే ఓజీ 2 అనేది ఎందుకు? సార్ ఇది బోత్ ఐ నో దెమ్. ఓకేనా, అంటే నేను ఇంటెన్షనల్గా ఎప్పుడు వీళ్ళు నాకు తెలియాలని కోరుకోలేదు కానీ బట్ బై గాడ్స్ కేస్ ఐ డూ నో బోత్ ఆఫ్ దెమ్. ఇట్స్ లైక్ కాల్ అవే. ఇద్దరు జెమ్ ఆఫ్ ఎ పర్సన్స్. ఓకేనా, నౌ దట్ హిట్ వచ్చింది సినిమాకి, దే ట్రస్ట్ మీ మోర్. నేను ఒకటి చేయాలి అంటే ఎవరు వద్దు కాదు అని అనరు. ఇట్స్ రైట్ మూవీ, రైట్ మూమెంట్. అది సినిమా అంతా ఉంటుందా, ఒక సీన్ ఉంటుందా, ఒక షార్ట్ ఉంటుందా అనేది ప్రొసీడింగ్స్లో తెలుస్తుంది. బట్ ఐ సీ వాట్ ఐ కెన్ డూ సార్. అది ఏదో చేద్దాం సార్. ఓకే, నెక్స్ట్ నాని సినిమా ఎలా ఉండబోతుంది? అది ఇంకా టైం ఉంది సార్. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే లైక్ ఆఫ్టర్ ఇంకొక 1 వీక్ అయిన తర్వాత దాని గురించి ఐఎమ్ సీయింగ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. దాన్ని అది చూద్దాం అది ఎలా అనేది. ఈ సినిమా అయిన తర్వాత 1 వీక్ అయిన తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ సార్. ఈ దసరా సందర్భంగా ఏమైనా సక్సెస్ ప్లాన్ చేస్తున్నారా? అంటే మన వర్షం ఎఫెక్ట్ వల్ల దాని తర్వాత హీరో గారికి కూడా లాస్ట్ 3 days పాపం చాలా ఇబ్బంది పడ్డారు అని హెల్త్. సో అన్నీ అయిన తర్వాత ఒకసారి కలిసి మేము ఒక ప్లాన్ అయితే ఉంది. సో అది కరెక్ట్గా సార్కి అంతా అప్రూవల్ పెట్టి ఓకే అయిన తర్వాత అనౌన్స్ చేస్తామండి. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఎంజాయ్. థ్యాంక్ యూ అన్న.